నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. నగరంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కట్టించి ఇస్తామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 14వ డివిజన్ సంతపేటలోని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బాలినేని సతీమణి శశిదేవి కోడలు శ్రీకావ్యతో కలిసి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాలతో పాటు దుస్తులు అందజేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం పేద ప్రజలు మన గురించి చెప్పుకోవాలని బాలినేని అన్నారు. మంచి చేసినప్పుడే ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో మంచి చేస్తుంటే ప్రతి అడుగులో అడ్డు వస్తున్నారని పేర్కొన్నారు. 2 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇద్దామని అనుకున్నప్పుడు కోర్టుల ద్వారా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చేశారన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ముఖ్యమంత్రితో పోరాడి 231 కోట్లు సాధించి పొలాలు కొని పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. దాని ప్రకారంగానే 230 కోట్లతోటి మీకు ఆ స్థలాలు కొని మీ అందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందులోనేమో అక్కడ ఇచ్చిన స్థలాలకు ఏమన్నా కోట్లు వేశారు, ఇక్కడేమన్నా మళ్ళా స్థలాలు కొని ఇస్తే మళ్ళా కూడా కోట్లు వేశారు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం నాకు అర్థం కావట్లా. నేను ఇవన్నీ కరెక్ట్గా మాట్లాడుతుంటే నేను ఆంధ్రజ్యోతిలో రాపిస్తాడు అన్ని అబద్ధాలంట. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాల. ఒకటే చెప్తా ఉన్నా, మాది అబద్ధం అయితే నేను రాజకీయాలు మానేస్తా, నీది అబద్ధం అయితే నువ్వు రాజకీయాలు మానేస్తావని అడుగుతా ఉన్నా. నేను సిద్ధంగా ఉన్నా. పేదలకు పట్టాలు ఇచ్చేదానికి కోర్టు కేసులు ఎన్ని చేపిస్తూ నాటకాలు వేస్తావు. నేనన్నా నువ్వు ప్రమాణం చేస్తావా అని చెప్పి నేనంటే మా ఊళ్ళో కొంతమంది తెలుగుదేశం వచ్చినట్టు నాయకులు సార్ ఆ మాట నమ్మకంటే అర్థం పిల్లల మీద ప్రమాణం ఊరినే చేస్తాడు. ఓ ఇది నా తెలియదు స్వామి, పిల్లల మీద కూడా ప్రమాణం ఊరినే చేస్తాడంటే మా ఆదరణ గారు మొదటిదాకా టీడీపీలో ఉన్నాడు, ఆయన ఎక్స్ఎమ్మెల్యే. ఆయన సాయిబాబా మీద కూడా ఉంటేస్తాడంట అబద్ధాలు. ఇంత దుర్మార్గంగా ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు. ఇదే ఛాలెంజ్ చేస్తున్నా, మేము కరెక్ట్గా పట్టాలు ఇస్తున్నామా లేదా, ఇవ్వకపోతే నేను పోటీని తప్పుకుంటా, ఇస్తుంటే నువ్వు పోటీని తప్పుకుంటావా. ఇప్పుడు ఇచ్చే పట్టాలపై కూడా కోర్టును ఆశ్రయించారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. నిజాలు మాట్లాడడానికి చర్చకు సిద్ధమా అని బాలినేని సవాల్ విసిరారు. పచ్చపత్రికలతో ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, నేను చేస్తుంది మంచి పని అని దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పేద ప్రజలందరికీ పట్టాలు ఇస్తుంటే ఇవి దొంగ పట్టాలని ఆరోపించడం విడ్డూరమన్నారు. అసత్య ప్రచారాన్ని రాపిస్తాడు. ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు పట్టాలు డబ్బులు తీసుకొస్తే ముందులో ఏమన్నా డబ్బులు యాడ్ నుంచి వస్తాయి, ఈ టైంలో సీఎంకి ఇవ్వడే పట్టాలు రావన్నారు. సరే డబ్బులు తీసుకొచ్చాం, పట్టాలకి రైతులు డబ్బులు ఇచ్చాం, పట్టాలన్నీ తయారు చేస్తాం. ఆ పట్టాలన్నీ దొంగ పట్టాలు అంటాడు. ఏమయ్యా నువ్వు ఎప్పుడన్నా రిజిస్టర్ చేసి ఇచ్చే దాఖలు ఉన్నాయా? మొట్టమొదటిసారిగా పట్టాలు రిజిస్టర్ చేసి ఇస్తున్నటువంటి చరిత్ర ఒంగోలు స్టార్ట్ అయిందని చెప్పి మీ మంచి కోసమే రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఇన్ని చేస్తా ఉన్నాం. వాళ్ళు ఏమన్నా రకరకాలుగా ప్రచారం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ టైంలో ఇది మొదలుపెట్టారు, టిట్కో హౌస్లో. ఏమైనా టిట్కో హౌస్ మీ ఇంటి పక్కన ఇచ్చావా? మేము డబ్బులు పెట్టుకొని మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాల్లోనే మేము కొనిచ్చామని చెప్పి కూడా సభాపతులు చేసుకుంటాం. 75,000 50,000 అట్లా వసూలు చేసి 16,000 మంది దగ్గర డబ్బులు తీసుకొని 4,000 ఇల్లు కట్టిస్తే మిగతా 12,000 ఏం కావాలా? ఆ డబ్బులు ఇవ్వలేదు, మనకి ఇల్లు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వడం వాళ్ళందరూ కూడా నేనే ఈ మధ్య డబ్బులు తెప్పించి ప్రభుత్వం తెప్పించి నేను డబ్బులు రిటర్న్ ఇచ్చిన పరిస్థితి అని కూడా నేను చేసుకుంటాను. నువ్వు చేసిన పాపం నేను తెలుస్తున్నాను. ఇది వాస్తవం కాదంటాడు, ఇది అవ్వదు అంటాడు. గమ్ముని ఎదురుగా వచ్చి మాట్లాడమను. ఇన్ని చేస్తాడంటే అన్ని అబద్ధాలు చెప్తాడు. ఎట్లయినా ఈ పట్టాలు ఇస్తే వాసుకు పేరు వస్తుందేమో, నాకు ఇబ్బంది ఉందేమో, ఇది వాళ్ళ బాధ. ఇవి దొంగ పట్టాలైతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు.
ఇవి నిజమైన పట్టాలైతే జనార్దన్ ఎన్నికల్లో పోటీ నుండి వైదొలుగుతావా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, స్థానిక కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, డివిజన్ అధ్యక్షుడు చావల శివ, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, బోట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు పట్టణంలో గుడిసెలు ఉండకూడదు. ఇళ్ల స్థలాలు మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకునే మీకు ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకునేదానికి రెడీ అవుతారో రేపైనా సిద్ధమే. మీరు మీకు స్థలం చూపిస్తారో అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఈ అన్నిటితో మీరు కట్టుకోవచ్చు. లేదు మేము అక్కడ పోయి రోజు పోయి ఎక్కడ కట్టుకుంటామని చెప్పంటే ప్రభుత్వమే మీ అందరికీ కూడా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పండి. మీ దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం. నేను 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. చివరిసారిగా పోటీ చేస్తున్నా. మీ ఆశీస్సులుంటే గెలిస్తే కూడా మాట ప్రకారం 9 నెలల్లో అక్కడ కట్టించి మీకు ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఏదన్నా ఎవరన్నా వచ్చి మీరు అమ్మాని మీ పరిస్థితి బాగాలేక అమ్మాలనుకున్నా కూడా 10 లక్షల రూపాయల ఆస్తి అని చెప్పి కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు 10 రూపాయలు 10 లక్షల ఆస్తి ఖచ్చితంగా మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా నా ఉద్దేశం అంటే అమ్మ వద్దనే నా ఉద్దేశం. అక్కడ టౌన్షిప్ ఉంటుందని బాగా మంచి టౌన్షిప్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండి రేపు జరిగిపోయినట్టు ఎలక్షన్స్లో చివరిసారిగా నిలబడుతున్నాను. నేను మీ అందరి దయతో మనకి గెలిస్తే మటుకి తప్పకుండా మీ రుణాన్ని తెచ్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజు నా అక్క చెల్లెమ్మల ఆత్మ గౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని అక్క చెల్లెమ్మల సమక్షంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా కసింపేట మండలం పిసినికాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఈ మధ్యకాలంలో కేంద్రం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయని సీఎం అన్నారు. అందుకు సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు, అక్క చెల్లెమ్మల స్వయం కృషి రెండూ కలవడమేనన్నారు. 4వ విడతగా 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 5,060 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి విడుదల చేశారు. భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఎంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా. మరి నా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు
అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలుపంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్ళు భయపడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడు కూడా గత ప్రభుత్వం. రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అవసరమైన నిధులు కూడా కేటాయించడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహించారు. ప్రధానంగా 3 అజెండాలతో సమావేశం నిర్వహించారు. సమావేశం సాదాసీదాగా సాగింది. తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం, ఉద్యానవన శాఖలపై చర్చ నిర్వహించారు. పశ్చిమ ప్రాంతాల్లో నీటి కటకట లేకుండా ఉండేందుకు ఇప్పటికే 41 కోట్ల నిధులు కేటాయించామని కలెక్టర్ వెల్లడించారు. దీనికి తోడుగా ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో ఉద్యానవన సాగు చేసుకునే రైతులకు నీటి సౌకర్యంతో పాటు కరెంటును కూడా అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 32 సంవత్సరాలుగా జిల్లాలో మా కుటుంబాన్ని ఆదరించారని, అందుకు ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయ వారసుడిగా తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని తీసుకొస్తున్నానని, ఆయనను కూడా ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. జెడ్పీటీసీ ఎంపీపీలను పరిచయం కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బి జాల్రెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. మా పట్ల 3 జిల్లాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించి మరి 23-24 తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఢిల్లీ నుంచి రావడం కూడా జరిగింది సార్. ఇది చివరి అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజాప్రతినిధులకి బాయ్ చెప్పే సమావేశం. ఇది కూడా ఇటువంటి సమావేశానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవాలి. అధికారులు కూడా అందరూ కూడా చూసి ప్రతి ఒక్కరు ఎన్ని బిల్డింగ్స్ ఇంకా మనం ఇనాగ్రేట్ చేయకుండా ఉంటాయో అది ఒకసారి పెట్టుకుని గౌరవం ఎమ్మెల్యేలు అండ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీస్ వాళ్ళని పిలిపించేసుకుని అదన్నీ కూడా త్వరగా ఓపెన్ చేయమని కోరుతున్నాను. దాంట్లో ఓపెన్ చేయడంలో ఒక 120 బిల్డింగ్స్కి ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వలేని వల్ల అంటే ఇంటర్నల్ వైరింగ్స్ చేసేసారు. బయట నుంచి మెయిన్ ఎల్టీ లైన్ నుంచి ఈ బిల్డింగ్స్కి కనెక్షన్స్ ఇవ్వలేని వల్ల అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. సో దానికి ఒకసారి లోకల్ జీపీ ఫండ్స్ కానీ, ఎంపీపీ ఫండ్స్ కానీ, జెడ్పీ ఫండ్స్ కానీ ఒక 50,000 నుంచి ప్రాబ్లీ దూరంగా ఉన్న బిల్డింగ్స్కి 1,00,000 రూపాయల వరకు ఖర్చు ఉండవచ్చు. అది ఒకసారి మీరు ప్రాపర్గా రెడీ చేసుకొని దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ మనం లాస్ట్ 3 yearsగా కష్టపడి కట్టిన బిల్డింగ్స్ అనేది ఉపయోగంకి వస్తుంది. డ్రింకింగ్ వాటర్ లేకుండా అంటే వాటర్ కనెక్షన్స్ బయట నుంచి రాకుండా ఒక 37 లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా SCRWS ఆల్రెడీ JJM నుంచి ఎన్ని కలెక్ట్ చేయవచ్చు ఇది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అది సో నెలకి వచ్చేసి దాదాపు 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. సివిల్ సప్లైస్ వారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆంధ్ర కలెక్టర్ గారు మీకు చర్యలు తీసుకుంటే పేద ప్రజలకు చేరాల్సినటువంటి రేషన్ బియ్యం డీలర్ల దగ్గర ఒక్కొక్కరు 50 బస్తాల నుంచి 100 బస్తాల వరకు డెఫిసిట్ ఉంది సార్. ప్రతి డీలర్ కూడా వారి ఇక్కడ ఇస్తున్నటువంటి ఆ యొక్క రేషన్ వ్యాన్ల దగ్గర ఈ అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దయచేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా
మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మనందరం పనిచేసాం 5 సంవత్సరాలు. రేపు మనకి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలందరినీ మీ జెడ్పీటీసీలు అధికారులు మీ అందరూ మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మన ముఖ్యమంత్రి ఈ పథకాలన్నీ మళ్ళీ మనకు నెరవేరాలి అంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ మనకి మీటింగ్లో మన అందరినీ కలిసిమెలిసి ఎమ్మెల్యేలతో అందరినీ మన ప్రకాశం జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సృష్టికి మూలం స్త్రీ అని, అటువంటి మహిళామూర్తులను గౌరవించిన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని బాలినేని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత దిశగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అదేవిధంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు చేయూతనందించారని పేర్కొన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డిని పలువురు నాయకులు కలిశారు. ఒంగోలు నగరంలోని మాగుంట నివాసంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలిశారు. వారి వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. మహాశివరాత్రి పండుగ మార్చి 8వ తారీఖున ఊరు వార శైవ క్షేత్రాల్లో అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా జరుపుకుంటుంటాం. శివరాత్రి పండుగ అంటేనే అందరికీ ఒక ఆనందమైన పండుగది. ఆ శివరాత్రి పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ ప్రత్యేక శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును చిరు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టుకుని జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ప్రభుత్వం అందించే చేయూత నిధులు పేద వర్గాల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వం అందించిన ప్రతి రూపాయి నగదును వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టుకోవడం జరిగిందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదలకు అనుబంధంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు వైఎస్ఆర్ చేయూత నిధుల చెక్కును కలెక్టర్ అందజేశారు. జిల్లాలో 4 విడతల్లో 670 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. 4వ విడతలో 98,484 మందికి 185.34 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మహిళా ఖాతాలలో 4 విడతల్లో 75,000 జమ అయినట్లు తెలిపారు. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకుని జీవన స్థితి మెరుగుపరుచుకున్న ప్రతి మహిళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు లలిత నాంచారమ్మ, కొమ్మూరి కనకారావు మాదిగ, సుభాన్ బి, మనోజ్ కుమార్తో పాటు డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, డిపిఎం రాంబాబుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ఆర్
చేయూత కార్యక్రమము 4వ విడతల రూపాయలు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో అనకాపల్లి జిల్లా నుండి ఒక పెద్ద ప్రోగ్రాంలో వాళ్ళు ఖాతాలకి పంపించడం జరిగింది. ఇవాళ ప్రకాశం జిల్లాలో మహిళలు ఇక్కడ గ్రూప్స్ అండ్ మహిళలు సమాఖ్యలు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇక్కడ లైవ్లో చూడడం జరిగింది. మన జిల్లాకి ఈ లాస్ట్ 4 ఇయర్స్లో ఈ 4 దఫాల్లో 670 కోట్ల రూపాయలు ఇక్కడ ఉంటున్న మహిళలకి వాళ్ళ సంఘాలకి వాళ్ళకున్న ఖాతాలకి డైరెక్ట్గా జమ చేయడం జరిగింది. ఈ సంవత్సరాల్లో 18,750 రూపాయలు లాస్ట్ విడతలుగా వచ్చేసి మొత్తంగా 75,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ వచ్చిన మహిళలు ఈ డబ్బులు ఏం చేశారు, ఎట్లా వాడారని అడిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళు చిన్న చిరు వ్యాపారంకి ఇదన్నీ కూడా పెట్టుబడిగా అప్పులు తీర్చడము ఇట్లాంటి దీనికి చాలా చక్కగా వాడుకున్నారు. మన జిల్లాలో డిఆర్డీఏ అండ్ మెప్మా సంస్థ ద్వారా దాదాపుగా 38,000 డిఫరెంట్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక పెట్టుబడిగా పెట్టుకొని దాని ప్రధానంగా డైరీ యూనిట్స్ చాలా పెట్టాము. ఇంట్లో పౌల్ట్రీ యూనిట్స్ పెట్టడం జరిగింది. చిన్న టెక్స్టైల్స్ షాప్స్ పెట్టుకున్నారు. చాలా టైలరింగ్ అండ్ కుట్టు మెషిన్లు కొన్నారు. ఇట్లా రకరకాల కార్యక్రమంలో ఈ డబ్బులు చాలా సద్వినియోగం చేయడం జరిగింది. ఒక మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఒక మల్టిప్లైర్ ఎఫెక్ట్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ చిరు వ్యాపారం నుంచి వాళ్ళకుంటున్న ఆదాయం పెంచిన ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతున్న ఎట్లాంటి సందేహం లేదు. ఇట్లాంటి మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇక్కడ ఉన్న ప్రకాశం జిల్లా మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. రుణమాఫీ చేస్తానని చెప్పి చూపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు మండలం కరవది గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా మహిళలు స్వాగతం పలికారు. ఒంగోలు మండలంలో డ్వాక్రా మహిళలకు 20 కోట్ల రూపాయల రుణమాఫీ అయిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేస్తానంటే కొంతమంది నమ్మలేదన్నారు. చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రిగా దక్కుతుందన్నారు. మహిళా ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆర్థికంగా దివాలా తీస్తుందన్న చంద్రబాబు నాయుడు నేడు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అక్కడ స్థలం లేకపోవడంతో వారికి కూడా ఒంగోలు నగరంలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. మహిళలకు రుణమాఫీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యయంతో కొన్ని వేల కోట్లు పెట్టి ఈరోజు ఆసరా రుణమాఫీ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఒంగోలు మండలంలోనే ఈరోజు 5 కోట్ల 10 లక్షల దాకా ఒక ఒంగోలు మండలంలోనే మీకు రుణమాఫీ జరిగిందని కూడా 4వ విడతలో రుణమాఫీ జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం మీద 20 కోట్ల పైనే మన ఒంగోలు మండలంలోనే రుణమాఫీ జరగటం నిజంగా చాలా సంతోషమైన విషయం.
గతంలో ఎలక్షన్లు ముందల నేను తిరిగినప్పుడు అందరికీ చెప్పాను, అమ్మా మీకు ఎలక్షన్స్ అయిన తర్వాత మీకు రుణమాఫీ అవుతాయి, డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలామంది నమ్మారు, కొంతమంది నమ్మల. ఎందుకంటే అంతకుముందులో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. జగన్ కూడా అంతే కదా, చేయడేమోనని అనుకున్నారు. అందువల్ల కొంతమంది కట్టేశారు. నమ్మి కట్టిన వాళ్ళు ఈరోజు అదృష్టవంతులయ్యారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో పథకాలు, చెప్పిన పథకాలతో పాటు కొత్త పథకాలు కూడా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు అన్ని పథకాలు, ఏ రాష్ట్రంలో కూడా లేని పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన టైంలో పథకాలు ఇవ్వకుండా కొన్ని లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఆ డబ్బులు ఏం చేశాడో నేను అడుగుతా ఉన్నాం. నేరుగా పథకాలన్నీ కూడా నేరుగా మధ్యలో వాళ్ళ దళాలని వాళ్ళు లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి వేస్తున్నారా లేదా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మనం ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇంకా కొన్ని 3 ఉన్నాయి. బొదులూరుపాలెం ఒకటి, ఉల్చి ఒకటి, అలాగే కరవది. ఈ 3 కూడా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టాం. ఆ డబ్బులు కూడా 2-3 రోజులు వేయటం, వాళ్ళకి ఆ లేఅవుట్లకు డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒంగోలు పట్టణంలో కూడా 25,000 మందికి 230 కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఈరోజు పట్టాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడ కూడా గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా కానీ మళ్ళా కూడా రుణమాఫీలు ఏమైనా జరగాలంటే మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ వస్తాయనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా చెప్పాడంటే కాబట్టి ఇప్పుడు దాకా 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మరి 6వసారి చివరిసారిగా నిలబడుతున్నా. మీరు అందరూ కూడా దయచేసి నన్ను దీవిస్తే తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జై జగన్. రాష్ట్రం అభివృద్ధి అంటే పేదవారందరూ ఆర్థికంగా ఎదగడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని వైసీపీ సీనియర్ నాయకులు, పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు చుండూరి రవిబాబు తెలిపారు. ప్రతి పేదవాడు బాగుంటారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా పేదవారికి సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదని తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే భానినేని శ్రీనివాసరెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని మనిషిగా భావిస్తారని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వాక కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి, ఎంపీటీసీ మన్నె శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, రామకృష్ణ, సర్పంచ్ కోటేశ్వరరావు, చప్పడి సోమశేఖరరావు, ఏపీఎం గోపి, వాణి, దాసరి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే, రాష్ట్రాభివృద్ధి అంటే, రాష్ట్రంలో ఉన్న కుటుంబాలన్నీ అభివృద్ధిలోకి వస్తే అది రాష్ట్రాభివృద్ధి అని ఆయన నమ్మకం. అభివృద్ధి అంటే ఎవరో కట్టిన బిల్డింగులు చూసి మా ఊరు అభివృద్ధి చెందింది, మా రాష్ట్రం అభివృద్ధి చెందింది కాదనేది అర్థం చేసుకోవాలి. నిన్నటి కంటే నేడు బాగుంటాం, నేటి కంటే రేపటికి బాగుంటంలోనే అభివృద్ధి. వ్యక్తులందరూ బాగుండి, మన కుటుంబాలన్నీ బాగుండి, మనమందరం బాగుంటే మన రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆయన మిమ్మల్ని నమ్మి మీరందరూ ఎంతో కొంత అభివృద్ధి బాటలో నడపాలని సంక్షేమాన్ని దిశగా ఆయన అడుగులేస్తూ ఉన్నారు. ఆయన మీ మీద పెట్టుబడి పెడతా ఉన్నారు. మీరందరూ అంతో ఎంతో ఆర్థిక అభివృద్ధి చెంది మీ ద్వారా పనులు వస్తే రేపు ప్రభుత్వాలు ఆటోమేటిక్గా బాగుంటాయి అనే నమ్మకంతో ఆయన కష్టంగా కోర్చి ఇవాళ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు సేకరించి ఇళ్ళు కట్టించి పెట్టడం, అనేక సంక్షేమ పథకాలు నడుస్తున్నారు. ఆయన మళ్ళీ రావాలన్నా, మళ్ళీ వాసన్న మళ్ళీ మనకి మంత్రిగా అయితేనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. మనం గమనించాలి. వాసు గారి నాయకత్వంలో ఎటువంటి విద్వేషాలు,
కేసులు రగడ ఈ న్యూసెన్స్ ఉండదు. చేతనైనంత వరకు ఆయన సహాయం చేయడమే తప్ప ఎటువంటి హాని చేసే నాయకుడు కాదు. కాబట్టి ఆయన మంచి మనసుని మనం కూడా చెప్పిన మన ఎంఎస్ అధ్యక్షులు పట్టుకొని మొయిలాపోతుంది పాపం. అందరు వెళ్ళండి. మహిళలందరికీ చీరలు పెడితే మనవాళ్ళు ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మహిళలందరికీ వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని డాక్రా మహిళలందరూ ఆశీర్వాదం పక్కన పెట్టండి. అటు తీసుకెళ్ళు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒంగోలు డిపో నుండి జిల్లాలోని శైవ క్షేత్రాలతో పాటు శ్రీశైలంకి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని కనిగిరి, పొదిలి, మార్కాపురం డిపోల నుండి అనేక సర్వీసులు శ్రీశైలం కోటప్పకొండకు ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాలకు సాధారణంగానే ఎప్పుడూ తిరిగే బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, కోటప్పకొండకు పెద్దవారికి 130, చిన్నవారికి 70 రూపాయలు టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సత్యాజీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా గత 5 రోజుల నుంచి శ్రీశైలానికి ఒంగోలు డిపో నుంచి డైలీ ఒక 5 నుంచి 6 సర్వీసుల దాకా ఆపరేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంకాలం నుంచి కోటప్పకొండకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం. ఛార్జీ కూడా సాధారణ ఛార్జీతోనే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కోటప్పకొండకి 130 రూపాయలు మాత్రమే. అదే చిన్నపిల్లలకైతే 70 రూపాయలుగా నిర్ణయించబడింది. ఇవాళ సాయంకాలం నుంచి రేపు నైట్ వరకు కూడా నిరంతరం తిరుగుతూనే ఉంటాయి ఈ బస్సులు. ఈ అవకాశాన్ని శివభక్తులందరూ వినియోగించుకొని శివదర్శనం కోటప్పకొండ చేసుకోవాల్సిందిగా దీని ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. మార్కాపురం నుంచి శ్రీశైలానికి, కనిగిరి నుంచి భైరవకోనకి కూడా బస్సులు ఏర్పాటు జరిగింది. పొదిలి, కనిగిరి, మార్కాపురం, గిద్దల నుంచి కూడా శ్రీశైలానికి బస్సులు ఏర్పాటు జరిగింది. పొదిలి నుంచి కూడా కోటప్పకొండ సర్వీసులు ఏర్పాటు చేయబడతాయి. మా బస్సులు కూడా వివిధ గ్రామాల నుంచి తీసుకొని వచ్చి కోటప్పకొండకి వెళ్ళడానికి అన్ని విధాలుగా బస్సులు మేము సన్నిద్ధం చేశాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోటప్పకొండ శివుని దర్శించుకునేందుగా కోరుతున్నాము. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలతో పాటు అన్ని వర్గాల మహిళలకు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శ్రీలత అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలతను శాలువాతో సత్కరించారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ఆర్వీఎస్ కృష్ణమోహన్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఉత్తకొలు శ్రీనివాసరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో అమరావతి జేఏసీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ ఎన్ శ్రీదేవి, కోశాధికారి టి శాంతిప్రియ, అమరావతి జేఏసీ నాయకులు డానియేల్, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న అందరు మహిళలకు జిల్లా రెవెన్యూ అధికారిగా జిల్లా కలెక్టర్ గారి తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్. జేఈఈ మెయిన్స్ పేపర్ 2 ఫలితాల్లో 99.59% సాధించి ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 స్థానంలో శ్రీ సరస్వతి విద్యాసంస్థ నిలిచిందని చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని సరస్వతి విద్యాసంస్థల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష ఫలితాల్లో సరస్వతి విద్యాసంస్థ ఘన విజయం సాధించిందని రమణారెడ్డి అన్నారు. అదేవిధంగా పేపర్ 2లో కూడా నెంబర్ 1 అని మరోమారు నిరూపించామన్నారు. కె గోపీచంద్ 99.59%, కె సాయి కిరణ్ 99.2%, కె సాకిత్ సాయిరామ్ 99.16%, ఎం ఇంద్రసేనారెడ్డి 98.70%, ఆర్ చంద్ర నిహారిక 98.31%, ఎంసెట్ సబ్జెక్టులో 99.83%, 99.60%తో పాటు మరో 120 మంది 70% పైగా సాధించారన్నారు. ఈ విజయానికి డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్రెడ్డి, సిఇఓ సురేష్, ప్రిన్సిపల్ సహకారంతో విజయాలు సాధించడం జరిగిందని తెలిపారు. విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. నాకు 99.20% వచ్చింది. ఇంతటి విజయానికి కారణమైన చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్కి, ప్రిన్సిపల్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విజయంలో నాకు వెన్నంటే ఉన్న మా డైరెక్టర్ గణేష్ సార్కి, శంకర్ సార్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఇంటర్లో స్టేట్ ఫస్ట్ తెప్పించి జేఈఈ పేపర్ 1లో 97.45% తెప్పించారు. ఇది నా ఒక్కరి కృషి కాదు, మా డైరెక్టర్ సార్కి కృషి ఉంది. జేఈఈ మెయిన్స్లో నాకు 98% వచ్చింది. దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి, లెక్చరర్స్కి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటాను. 91.20% వచ్చింది. ఇంతటి గొప్ప విజయానికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి, మా లెక్చరర్స్కి ధన్యవాదాలు. సార్ 2023-24 విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్స్ పేపర్ 2 ఫలితాలు విడుదలైనాయి. ఈ ఫలితాల్లో సరస్వతి జూనియర్ కాలేజీ విద్యార్థులు మునుపెన్నడూ ప్రకాశం జిల్లాలో రాని అంత ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకి ముందుగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లోని గవర్నమెంట్ స్కూల్స్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్లో చదివించిన వాళ్ళు. వీళ్ళంతా కనీసం వీళ్ళకి ఎంసెట్, జేఈఈ మెయిన్స్, ఐఐటి అంటే ఏం కూడా తెలియని విద్యార్థులకి మరి మన కాలేజీలో జాయిన్ చేసుకొని ఇంటర్మీడియట్లో పాటు ప్యారలల్గా మరి డైలీ ఎంసెట్ కానీ, జేఈఈ మెయిన్స్ కానీ, ఐఐటి కానీ ప్రతిరోజు ప్యారలల్గా కోచింగ్ ఇస్తూ మరి 2 yearsలో వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ ర్యాంకును తెప్పించడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి మనం కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రకాశం జిల్లాలో కాంపిటేటివ్ కాలేజీలు లేవు. లేక మరి చాలా మంది విద్యార్థులు లక్షలు కట్టి గుంటూరు, విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీలో చేరటం ఆనవాయితీ అయింది. అయితే ఆ కార్పొరేట్ కాలేజీలకి సరైన విద్య అందక, సరైన భోజన వసతి లేక, సరైన అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం కార్పొరేట్ ఫ్యాకల్టీ తోటి, అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి మనం కాంపిటేటివ్ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వచ్చాము. జేఈఈ మెయిన్స్, ఐఐటి కానీ ఎంతకంటే ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించి ప్రకాశం జిల్లా విద్యార్థులు బయటికి పోయే అవకాశం లేకుండా, అంటే మన ప్రకాశం జిల్లాలోనే మరి మనం ఎంత చదివినా మనకు కావాల్సినంత ప్రోగ్రామ్ చెప్పే కాలేజీలు ఉన్నాయి అని నిరూపించుకొని పేరెంట్స్కి బయటికి పోయే ఇబ్బంది లేకుండా మేము తెలియజేస్తామని మన పాత్రికేయ మిత్రుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాము. అట్లానే మరి మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి మనం ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు పేరల్ ఎంసెట్ కాకుండా మరలా ఇప్పుడు 1.5 months మరి 2 months, దాదాపు 2 months షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మన స్టూడెంట్స్కే కాకుండా బయట కాలేజీలో చదివే స్టూడెంట్స్ కూడా మరి రేపు 18వ తారీఖు నుంచి, మార్చి 18వ తారీఖు నుంచి మరి ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రాం కూడా రన్ అవుతుంది. కాబట్టి మన ప్రకాశం జిల్లాలో ఉండే జూనియర్ కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ కూడా మరి ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రాం కూడా ఉపయోగించుకొని మరి అందరూ మరి ఎంసెట్లో మంచి బెటర్ ర్యాంకులు సాధించి ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కోరికను నెరవేర్చి మరి ఉన్నత స్థాయిలో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మరి మా కాలేజీని స్థాయి తీసుకున్నటువంటి మరి ఫ్యాకల్టీని, మరి డైరెక్టర్స్కి,
మరి మా CEO సురేష్ సార్కి, డీన్స్కి, ప్రిన్సిపాల్స్కి, మరి మా మిత్రులకి, మాకు నిత్యం మరి మాకు వెన్నుదన్నుగా ఉండే ముఖ్యంగా పేరెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. నేటి మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్సిటీ సెమినార్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ డీన్ నిర్మలామణి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో రిజిస్ట్రార్ హరిబాబు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఈసీ సభ్యులు కళ్యాణి, పద్మావతి, అనిల కుమారి పాల్గొన్నారు. ఈసీ సభ్యులను వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి, రిజిస్ట్రార్ హరిబాబు సత్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. నాకు తెలుస్తుంది, నేను ఎన్ని ఒక స్ట్రాంగ్గా మాట్లాడతాను, కొంచెం గట్టిగా మాట్లాడతాను, కాబట్టి అందరు నన్ను పొగరనుకుంటాను. కాదది ఆత్మవిశ్వాసం అని నేను అనుకుంటాను. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పుడే సొంతగా వారి సమస్యలు పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారని ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా చైర్మన్ ఆర్వీఎస్ కృష్ణమోహన్ అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరావతి జేఏసీ మహిళా వింగ్ ఏర్పడి 3 నెలల్లోనే మహిళా దినోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందని కృష్ణమోహన్ అన్నారు. మహిళా వింగ్కు తమ సంపూర్ణ సహకారం అందజేస్తామన్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో ఏపీ అమరావతి జేఏసీ ముందుంటుందన్నారు. కార్యక్రమానికి ఏపీ అమరావతి జేఏసీ మహిళా విభాగం చైర్మన్ నర్రా జయలక్ష్మి అధ్యక్షత వహించారు. మహిళల సమస్యలపై ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలని, ఎవరి సమస్యల పట్ల వారే పరిష్కరించుకునే దశలో మహిళలు అమరావతి జేఏసీతో సహకరించాలని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా, ధైర్యంగా మహిళల సమస్యలపై గొంతు విప్పాలని అన్నారు. కార్యక్రమంలో అమరావతి జేఏసీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ ఎన్ శ్రీదేవి, కోశాధికారి టి శాంతిప్రియ, అమరావతి జేఏసీ నాయకులు డానియేల్, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవకురాలిగా గుర్తింపు కలిగిన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు షహనాజ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ను కట్ చేశారు. నుంచి కానీ నా సేవ కానీ రావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కలెక్టరేట్ నుంచి ఇక్కడికి రావడానికి వాళ్ళకి ఇబ్బంది మనకు తెలుసు. అట్లాగే ఈ కార్యాలయం రావడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. బట్ భవిష్యత్తులో ఎవరికి వారు ఈ సంఘంలో ఎవరైతే ఉన్నారో ఇది అలంకార ప్రయాణంగా తీసుకోకుండా బాధ్యతగా తీసుకుని దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, రాబోయే రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వీటన్ని అధిగమించాలంటే మన యొక్క ఐకమత్యాన్ని చూపించాలని, దానికి ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా శాఖ తరఫున ఇప్పుడు మీకు చేతుల్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా అందరు సభ్యులు అంటే మనల్ని మన పౌరులు కూడా కాదు, మన పొరపాట్లకు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కృషి చేయాలి గట్టిగా, అందరు సభ్యులకు కూడా చెప్పాలి, ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి, దాని అవసరం ఏంటో చెప్పాలి. ఆ విధంగా చేసినప్పుడే ఎప్పుడైతే సంఘం యొక్క అభివృద్ధి జరుగుతుందో ఆటోమేటిక్గా మీకు కూడా చాలా సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి దాన్ని అందరూ గుర్తించాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి. జర్మనీలో పుట్టిందండి ఈ యొక్క ఉద్యమం. అక్కడ క్లారా జెడ్పీ అనే ఒక మహిళ అడ్వకేట్, అక్కడ ఈ టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటారు మహిళలు. ఎక్కువ టైం వాళ్ళకి వర్కింగ్ అవర్స్ ఎక్కువ, జీతాలు తక్కువ. అలాంటప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే మొత్తం ఒక కమిటీగా ఏర్పడి ఆ క్లారా జెడ్పీ మేడం దగ్గరికి వెళ్ళి ఇట్లా మనకి ఇప్పుడు 90s 1910 అయితే అక్కడ అప్పుడు మనకు ఓటు హక్కు కూడా లేదనే చెప్తున్నారు. ఓటు హక్కు కోసం వర్కింగ్ అవర్స్ తగ్గించి పనికి తగ్గ వేతనం ఇవ్వడం కోసం మెయిన్
రావడం జరిగింది. కానీ ఆమె అడ్వకేట్ అయ్యింది, ఆమె ఆమోదించి అక్కడ ప్రభుత్వానికి వాళ్ళు న్యూయార్క్ వచ్చారంట. అందరూ ఒక 17 దేశాల నుంచి 100 మంది మహిళలు న్యూయార్క్ నగరానికి వచ్చి అక్కడ ఒక కవాతు ర్యాలీ చేశారట. ఆ ర్యాలీ జరిగిన రోజు ఈ మార్చి 8. అందువల్ల అది బాగా అక్కడ ప్రజల్ని ప్రభుత్వాన్ని చాలా ప్రభావితం చేస్తుందని చెప్పి ఆ రోజునే అంటే ఒక శతాబ్దం అయింది దాదాపుగా. అప్పటి నుంచే ఈ మహిళా దినోత్సవం జరుపుతున్నారని మనకి పత్రికల ద్వారా, అప్పుడు మనం పుట్టలేదు కదా, మనకేం తెలియదు కాబట్టి ఒక పత్రికల ద్వారా మీడియా ద్వారా ఇది మన సాంప్రదాయంగా ప్రాచీన కాలం నుంచి మనకు తెలిసినటువంటి సత్యమే. అయితే నేటికి కూడా అనేక రంగాల్లో విమర్శకు గురవుతూ ఉన్నారు. ఉద్యోగాల్లో కానీ లేకుంటే అక్షరాస్యతలో కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కొన్ని ట్రైబల్ ఏరియాలలో మహిళలకు విద్య అవసరం లేదనేటువంటి భావంలో ఉన్నారు. అంటే ఇంత సమాజం, దేశాలు, ప్రపంచం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మహిళల పట్ల వ్యవస్థ కొనసాగుతుందంటే ఇంకా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ మహిళలను కానీ ప్రజలు కానీ దాని పట్ల మహిళల పట్ల వారి అభిప్రాయాలు మారే విధంగా చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇందుకోసం మహిళా సంఘాలు, ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా కృషి చేస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు మీరు పరిష్కరించుకోవడానికి ఎప్పుడైతే మహిళలు ముందుకొస్తారో. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పురపాలక శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ సహకారంతో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. కొండేపిలోని సీతారామ ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగులకు ఇటువంటి జాబ్ మేళాతో మేలు జరుగుతుందని మంత్రి సురేష్ అన్నారు. కొండేపి ప్రాంత ప్రజలకు మెరుగైన అవకాశాలు తీసుకురావడానికి ముందు రోజుల్లోనూ ప్రయత్నిస్తానని మంత్రి సురేష్ తెలిపారు. కొండేపి నియోజకవర్గం ప్రజలకు ఏ చిన్న మేలు జరిగే కార్యక్రమమైనా తీసుకురావడానికి తప్పనిసరిగా కృషి చేస్తానన్నారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. పూర్వం ఇన్ని అవకాశాలు ఉండేవి కాదన్నారు. ఇప్పుడు కొత్త కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటు పెరుగుతుండటంతో అవకాశాలు కూడా పెరుగుతున్నాయన్నారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి ఏ రంగంలో మీకు ఆసక్తి ఉంటే దానికి అనుగుణంగా ఉన్న అవకాశాలను వెతికి వారి వద్ద మీ నైపుణ్యాన్ని రుజువు చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పరిస్థితి చూశారు. అట్లాగే తర్వాత 2 సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కూడా క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా, సక్సెస్ సొల్యూషన్ ద్వారా మొత్తం రాష్ట్రంలో కూడా ముఖ్యంగా పురపాలక పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, వసతులు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా అనేకమైనటువంటి గ్రీన్ సిటీస్, క్లీన్ సిటీస్ను నిర్మాణం చేసే దిశలో వికేంద్రీకరణ, అట్లాగే వికేంద్రీకరణతో పరిపాలనలో వికేంద్రీకరణ, అభివృద్ధిలో వికేంద్రీకరణ మంత్రాన్ని ముఖ్యమంత్రిగా ఏదైతే రాష్ట్ర జరిగిందో దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా విభిన్న రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మహిళల్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న నిర్వాహకులను గుర్తించి వారి సేవలను కొనియాడటమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం లక్ష్యమని వన్ స్టాఫ్ మేనేజ్మెంట్ సీఈఓ జ్యోతి సుప్రియ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువా, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువా. ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి నిర్వాహకురాలు అరుణ ఇంతమందితో హోం నిర్వహిస్తూ మహిళా మనుల మన్ననలను పొందిందంటే గొప్పతనం అని జ్యోతి సుప్రియ కొనియాడారు.
మహిళల హక్కులు, వారి బాధ్యతలను గుర్తు చేసుకునేందుకు, ఆ రంగంలో మహిళా శక్తిని నిరూపించుకునేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుందన్నారు. ఒకరోజు ముందుగా మహిళా దినోత్సవం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉత్తమ మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి అంతర్జాతీయ మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ అధ్యక్షత వ్యవహరించారు. కార్యక్రమంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ వైద్యురాలు శాంతకుమారి, కమలా నర్సింగ్ హోం వైద్యురాలు కమల, కె సౌజన్య, సింహాద్రి జ్యోతిర్మయి, బీరం అరుణ, నూనె అంకమ్మరావు, నాగభైరవ ఆదినారాయణ, నాలం నరసమ్మ, అరణ్య కృష్ణ, శైలజ తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపిక మన తరఫున అందరి తరఫున కుమార్ గారు అతిథిగా వచ్చినందుకు గిఫ్ట్ కూడా తిరిగే మహానుభావుడు. మహిళా దినోత్సవం అంటే ఏదో ఇదొక్క రోజే అని కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ఎందుకంటే ఇంట్లో మహిళ లేనిది మనకు ఏ పని జరగదు. మనకు తల్లిగా కానీ, భార్యగా కానీ, చెల్లిగా కానీ, మనకు ఇంట్లో అంటే మగవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ అందరికీ తోడుగా ఉండేది ఒక మహిళనే. మహిళ లేనిది మనకు ఒక పూట కూడా జరగదు. మనకు ఈ సంవత్సరం ఏమంటే మహిళల్లో మనకు ఇన్వెస్ట్ చేయండి, అంటే పెట్టుబడులు పెట్టండి, వాళ్ళని పురోగతి అయ్యేలాగా చూడమని ఈ ఇయర్ థీమ్. మనకు ఎంతో మందిని చూస్తూ ఉంటాం. మహిళలు చాలామంది బిజినెస్ ఎక్కువ మంది మహిళల్లోనే ఎక్కువ మంది ఉంటారు. లేడీస్ ఎక్కువ, లేడీస్ తక్కువ, లేకపోతే జెంట్స్ ఎక్కువ, జెంట్స్ తక్కువ నేను అనుకోను. నేనేమనుకుంటానంటే లేడీస్ జెంట్స్ రైలు పట్టాలకి 2 చక్రాలు లాంటి వాళ్ళని నేను అనుకుంటాను. ఒకసారి ఒకటి ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇంకోసారి రెండోది ముందుకు వెళ్తుంది. కానీ 2 చక్రాలు ముందుకు వెళ్తేనే సమాజం కానీ ఇల్లు కానీ కరెక్ట్గా నడుస్తుందని నా ఫీలింగ్. సో నేను అమ్మ ఎక్కువ, నాన్న ఎక్కువ. ఇవాళ ఒకవేళ మేము ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాము అంటే, నేను ట్యూషన్కి మా అమ్మ నన్ను 4 గంటలకి నిద్ర లేపేది. అర్లీ మార్నింగ్ 4 గంటలకి ట్యూషన్ ఉంటే మా అమ్మ 3ంటికి నిద్ర లేచి ఆమె రెడీ అయ్యి మాకు పాలు కాసిచ్చి మమ్మల్ని రెడీ చేస్తే. అయితే ఇది ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి సూచించినటువంటి స్వచ్ఛంద సంస్థలతో మమేకం కావాలని చెప్పని ఇలా చెప్పినటువంటి నేపథ్యంలో మరి మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా అలా జరిగింది అని చెప్పనేది మా స్పీకర్గా వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ కూడా చెప్పారు. మరి ఈ సందర్భంగా మేము ఈ ఒంగోలులో అతి ప్రాముఖ్యత సంతరించుకుంటూ తమదైన శైలిలో అలా ఎదిగిపోతున్నటువంటి మహిళలకి మేము సన్మానం చేయడం జరిగింది. ఒకళ్ళు మండువా కమలా గారు, తన సేవా రంగంలోనూ వైద్య రంగంలో కూడా తను ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. వారికి ఆమె మండువా ఇంటి వారి లోగిలి కోడలు కూడా. అలాగే సౌజన్య గారు నారాయణ పబ్లిక్ స్కూలు అధినేతగా ఆమె కూడా ఎంతో ప్రగతి సాధించారు. అలాగే అప్కమింగ్ శైలజ ఎంతో చక్కగా ఆమె కూడా సంగీత రంగంలో పనిచేస్తుంది. కాబట్టి ముగ్గురిని ఈ నేపథ్యంలో మేము సన్మానించడం జరిగింది. అలాగే అనేక మంది మహిళలు చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ శ్రామిక మహిళలు ఈ కార్యక్రమానికి విచ్చేయటం అనేటువంటిది చాలా ఆనందదాయకం. అలాగే ప్రముఖులైనటువంటి ఎంతోమంది సందేశాలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఒక్కటే, కంటికి తడి రానివ్వని, గుండెకు తడి ఆరనివ్వని చైతన్యం మీ సొంతం కావాలి, మన సొంతం కావాలి. ఏదైనా సరే ఒక అడుగు పురోగమనం వైపు మనం ఉండాలి అని చెప్పని తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా అభ్యుదయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం కూడా ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని థీమ్స్ని అనేది ఇవ్వడం జరిగింది. ఆ థీమ్స్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం అంతా పనిచేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది. ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవం సందర్భంగా ఉంచిన థీమ్స్ ఏంటి అని అంటే, వివిధ రంగాల్లో రాజకీయంగా, వ్యాపారపరంగా, సేవా రంగంలో ముందుకొస్తున్నటువంటి మహిళల్ని ప్రోత్సహించడం మరియు వారిని గౌరవించటం. తర్వాత రెండో అంశంగా ఏ విధంగా అయితే ముందుకొస్తున్న మహిళల గురించి మిగతా వనితలకి ప్రచారం చేయడం. మూడో అంశంగా వివిధ రంగాల్లో వస్తున్నటువంటి మహిళలకి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి వారికి సహాయ సహకారాలు అందించడం అనేది థీమ్గా తీసుకుంది. అదేవిధంగా మహిళలతోటి పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మహిళల యొక్క సమస్యల గురించి, వారి సాధికారత గురించి చర్చించడం కూడా ఇంకొక
అంశంగా చేర్చడం జరిగింది. దాంతోపాటు మహిళా స్త్రీ సమానత్వ హక్కుల గురించి కూడా ఈ సంవత్సరం థీమ్గా ఇవ్వడం అనేది జరిగింది. ఈ సంవత్సర కాలం అంతా 2024 మహిళా దినోత్సవం మార్చి 8 మొదలుకొని 2025 మార్చి 8వ తేదీ వరకు కూడా ఈ థీమ్ తోటి అన్ని శాఖలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు మండలం పిచ్చుకల గుడిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న సిద్ధం సభా స్థలాన్ని, హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నిమిత్తం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎస్పీ వకుల్ జిందాల్ సభా ప్రాంగణాన్ని, అక్కడ జరుగుతున్న పనులను, భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు సిబ్బందికి, అధికారులకు తగు సూచనలు చేశారు. హెలిప్యాడ్ పార్కింగ్, సీఎం సెక్యూరిటీ బస చేసే ప్రాంగణం, వీఐపీ గ్యాలరీ తదితర పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణం కోసం ఏర్పాటు చేసిన 200 ఎకరాలను కలియ తిరిగి పరిశీలించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి మహిళా దినోత్సవం ప్రాముఖ్యత గురించి విద్యార్థినులకు వివరించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. కళాశాలలో చదువుకునే విద్యార్థినులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కుసుమకుమారి, ఎన్ఏఏసీ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి, నాక్ కోఆర్డినేటర్ కుసుమకుమారిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కల్కి అని పిలువబడే విజయ్ కుమార్ ప్రభుత్వ భూములను, వందలాది ఎకరాల డీకే పట్టాల భూములను, అటవీ శాఖ భూములను ఆక్రమించి చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం వద్ద నిర్మించిన గోల్డెన్ టెంపుల్ ఆశ్రమం వారి పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసిందని సంఘ రాష్ట్ర అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య తెలిపారు. ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయమని తీర్పు చెప్పడాన్ని ఏపీ హేతువాద సంఘం స్వాగతిస్తుందన్నారు. సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కల్కి భగవాన్ చిత్తూరు జిల్లా ఈ బాబా వేసిన పిటిషన్ని ఏపీ హైకోర్టు మొన్న కొట్టివేసింది. ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఏ బాబా ఆశ్రమం చూసినా ఏమున్నది? హత్యలు, అత్యాచారాలు, భూ కుంభకోణాలు, సెక్స్ కుంభకోణాలు, మాదక ద్రవ్యాల అమ్మకాలు, చెక్ బౌన్స్ కేసులు తప్ప అన్నట్లుగా ఈరోజు బాబాల ఆశ్రమాలు తయారైనాయి. మీకు తెలుసు, కల్కి భగవాన్ ఆశ్రమంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో. 2011లో అక్కడ ఉన్నటువంటి దాసాజులు అనే వాళ్ళు మత్తు పదార్థాలు స్వీకరించి చేసిన వికృత చేష్టలు మన టీవీలలో చూసాం. ఒకప్పుడు స్కూల్ టీచర్గా ఉండే విజయ్ కుమార్ అనే వ్యక్తి కల్కి అవతారం ఎత్తి తానేమో కల్కి భగవాన్ గాను, తన భార్య పద్మావతి అమ్మ భగవాన్ గారు అవతారం ఎత్తి వరదయ్యపాలెంలో ప్రభుత్వ భూములు, డీకే పట్టాలు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని సమర్థించుకునేందుకు 2008లో కల్కి భగవాను ఈ స్థలం నేను ఆక్రమించేందుకు నాకే చెందాలని కోర్టుకు వెళ్ళాడు. 10వ తేదీ ఏపీ హైకోర్టు కల్కి ఆశ్రమం యొక్క పిటిషన్ని కొట్టివేసింది. అక్కడ ఉన్న యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని
హైకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. ఈ జడ్జిమెంట్ని ఏపీ హేతువాద సంఘం చాలా అభినందిస్తూ ఉంది. దొంగ బాబాలకు ఒక గుణపాఠంలాగా కూడా భూ ఆక్రమణ చేసే దొంగ బాబాలకు అందరికీ స్వామీజీలకు పీఠాధిపతులకు ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలని హేతువాద సంఘం భావిస్తుంది. దాదాపుగా 4 ఎకరాల భూములు, ప్రభుత్వ భూములు ఆయన ఆశ్రమాన్ని కట్టి రకరకాల విధాలుగా ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ గుడిలో మందిరంలోకి ప్రవేశం చేయాలంటే టికెట్టు 25 రూపాయలు, ఆయన దగ్గరికి పోవాలంటే 500, ఆయన కాళ్ళు పట్టుకోవాలంటే 25,000. ఈ విధంగా ప్రజలను దోపిడీ చేసేటువంటి ఒక దొంగ బాబా ఆయన. ప్రభుత్వ స్థలాన్ని 4 ఎకరాలు ఆక్రమించుకొని ఒక సుందరమైన భవనాన్ని ఏర్పాటు చేసి లోపల ఎన్నో అసాంఘిక చర్యలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఆయన మీద చర్య తీసుకోలేకపోగా ప్రజా సంఘాలుగా, హేతువాద సంఘాలు, ప్రజా సంఘాలు ఆయన చేసేటువంటి దుర్మార్గాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో ఆయన నేను ఆక్రమించుకున్నది నాకే పట్టా ఇయ్యాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నప్పటికీ అద్దంకిలో ఉపాధి పనులు చేయని వారికి దొంగ మస్టర్లు వేసి డబ్బులు చెల్లిస్తున్నారని, దీనికంతటికీ కారణం ఏపీఓ అని రామాయపాలెం గ్రామ సర్పంచ్ రామాంజనేయ రెడ్డి మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీశారు. ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశం హాల్లో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ హరీష్ జ్యోతి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి వచ్చిన ఆయా శాఖల అధికారులు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే వారికి, అద్దంకిలో ఉండి జీఎస్టీ కట్టేవారికి, మంచంలో ఉండే వారికి ఉపాధి పనులు చేయకూడదనే వారికి మస్టర్స్ వేసి నగదు డ్రా చేస్తున్నారని సర్పంచ్ రామాంజనేయ రెడ్డి ఆరోపించారు. వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఉపాధి హామీ పనులు గ్రామ సభల విషయం సర్పంచ్కి తెలియజేయకుండా సభలు నిర్వహిస్తున్నారని ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ సత్యనారాయణ కలగజేసుకుని విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అద్దంకి నుండి మోదేపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు ఉదయం 6 గంటలకు వస్తుందని, దానివల్ల విద్యార్థులు తిమ్మాయిపాలెం పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారన్నారు. బస్సు సమయానికి ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా మార్పులు చేయాలని కొటికెలపూడి సర్పంచ్ పూనాటి విక్రమ్ అధికారులను కోరారు. సమావేశంలో ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. అనుకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం మన వాళ్ళను కూడా దూరం చేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.